హాయ్ ఫ్రెండ్స్, ఈ చిత్రంలో కనపడుతున్నవి వాటర్ లిల్లీస్. వీటిని తమ గార్డెన్లో పెంచుకోవాలని ప్రతి గార్డెనరు కలలు కంటూ ఉంటారు. పెంచుకోవటం చాలా సులభం, ప్రాపగేట్ చేసుకోవటం కూడా చాలా ఈజీ. ఎలాగూ అంటే నేను చూపిస్తున్న దాన్ని నిశ్చితంగా చూడండి. టబ్లో మనం పెట్టిన ఈ తామరం జాతి మొక్కకి ఆకులు వస్తూ ఉంటాయి. ఆకులు కొంచెం ముదిరిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న బుడిపులు వస్తూ ఉంటాయి. వాటికి చిన్ని చిన్ని ఆకులు వేళ్ళు వస్తూ ఉంటాయి. మనం ఈ రావటం గమనించిన తర్వాత ఏం చేయాలంటే మనం ఈ ఆకును తిరగేయాలి, అంటే నీళ్ళల్లోకి బోర్లా వేయాలన్నమాట. ఇక్కడ పండిపోయిన ఆకుని చూస్తున్నారు కదా, పత్రాలు ఇలా పసుపచ్చగా మారిన తర్వాత వాటిని నీళ్ల వైపుకి బోర్లా వేయాలి. బోర్లా వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బుడిపికి ఉన్న చిన్ని చిన్ని వేళ్ళు కింద ఉన్న మట్టిలోకి నాటుకుని పోయి అక్కడి నుంచి ఈ తామర మొక్క పెరగటం మొదలవుతుంది. చూస్తున్నారు కదా, నేను టబ్లో పెట్టాను. అలా వచ్చిన చిన్ని చిన్ని మొక్కలని తీసి మరొక చిన్ని టబ్లో మట్టి పోసి పెద్ద టబ్లో నీళ్లు పోసి ఇలా పెట్టాను. ఇలా పెట్టిన తర్వాత అవి పెరుగుతూ ఆకులు వచ్చాయి. ఇవి కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ మనం వీటిని వేరొక పెద్ద టబ్లోకి మార్చుకోవాలి. పెద్ద టబ్లో కంటే 100 రూపాయల టబ్ సరిపోతుంది. ఆ టబ్లో సగం వరకు నల్లమట్టి పోయింది, వీరైనంత వరకు. నల్లమట్టి దొరకకపోతే ఎర్రమట్టి అయినా పర్వాలేదు. ఈ మట్టిలో కోకోపిట్ లాంటివి కలపనవసరం లేదు. నల్లటి చెరువు మట్టి లేదా పంట పొలాల్లో మట్టి అయితే సరిపోతుంది. ఆ మట్టిలో వీటిని నాటిన తర్వాత టబ్ నిండుగా నీళ్లు పోయండి. చాలామంది 8 ఇంచి పాట్లో మట్టి పోసి ఈ మొక్కలను నాటి దానికన్నా పెద్దదైన వెడల్పైన టబ్లో నీరు పోసి ఈ మొక్కను అందులో పెట్టవచ్చు. ఇలా చేసిన కొద్ది రోజుల తర్వాత ఈ వాటర్ లిల్లీస్ మొక్క విస్తరించి చక్కగా పూలు పూస్తుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదూ. నేను ఇలా 4-5 టబ్బుల్లో వాటర్ లిల్లీస్ని ప్రాపగేట్ చేశాను. అవే పూలని ఇలా యూట్యూబ్లో పెడుతూ ఉంటాను. మీరు కూడా ఇలా ఈజీగా చేసేసుకుంటారు కదా. థ్యాంక్ యూ.